హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో అందరికి హ్యాపీ దివాళీ. సో ఈరోజు మనం బెస్ట్ ఒక వీడియో చేస్తున్నాం అన్నట్టు. బేసికల్గా ఈటీఎఫ్ వన్ వీడియో చేసా, అదొకసారి చూడండి. జస్ట్ ఓవర్ వ్యూగా అన్నట్టు అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి అని వాటి గురించి మాత్రమే మాట్లాడా. సో ఈ వీడియోలో కంప్లీట్ వీడియో అబౌట్ ఈటీఎఫ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ వీడియోలో చేసేసుకుందాం. సో ఫ్యూచర్ స్కోప్ అండ్ రిటర్న్స్ ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి అని కొంచెం డెప్త్గా మాట్లాడుకుంటాం అన్నట్టు ఈ వీడియోలో. సో మీరు ఒకసారి ఫోకస్ చేసి చూడండి. ఇంకొకటి, ఎవరికైతే రిస్క్ ఫ్రీ అనిపిస్తుందో ఈటీఎఫ్ అంటే అంత మీరు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఈటీఎఫ్లో కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా వరకు ఉంటారు అన్నట్టు. ఈటీఎఫ్ అనేది కూడా చాలా బెస్ట్ ఆపర్చునిటీ. చాలా వరకు రిస్క్ ఫ్రీ ఉంటుంది అన్నట్టు. అంటే చాలా వరకు అంటే రిస్క్ ఫ్రీ ఎక్కడ రిస్క్ ఉంటుంది అంటే ఎప్పుడైతే ఇండియా మొత్తం కొలాప్స్ అయినప్పుడు, లేకపోతే ఒక సెక్టార్ మొత్తం కొలాప్స్ అయినప్పుడు ఈ ఈటీఎక్స్లో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ బీస్ ఉందనుకోండి, ఐటీ సెక్టార్ మొత్తం పోయినప్పుడు మాత్రమే ఐటీ బీస్ పోతుంది. ఐటీ బీస్ అనేందుకు మెన్షన్ చేస్తున్నా, వేరే ఉంటాయి కదంటే నేనైతే ఎక్కువ లిక్విడిటీ ఉండేవి ఐటీ బీస్ రిలేటెడ్గా లిక్విడిటీ ఎక్కువ ఉంటాయి నిపాన్ వాళ్ళే, కానీ నేను అది మెన్షన్ చేస్తున్నా. మీరు వేరేవి లిక్విడిటీ బాగుంటే వేరే ఈటీఎఫ్లో అయినా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు అర్థమైంది కదా. ఫార్మా అనుకోండి, ఫార్మా సెక్టార్ మొత్తం పోతేనే ఫార్మా బీస్ పోతుంది, అర్థమైంది కదా. ఆటో అనుకోండి, ఆటో బీస్ పోవాలి అంటే ఆటో సెక్టార్ మొత్తం పోవాలి ఇండియా మొత్తంలో. ఇలాంటి టైంలో మాత్రమే రిస్క్ ఉంటుంది. ఇక రిమైనింగ్ అంటే చిన్న చిన్న కరెక్షన్స్ మామూలుగా వస్తూనే ఉంటాయి. మనం ఎంటర్ అవుతాం, మళ్ళీ కొత్తగా ఎంట్రీ తీసేసుకుంటాం, ఫైనల్గా మనకు రిజల్ట్స్ అవుట్పుట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేస్తున్న చూడండి, ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇన్ ఇండియా, కంప్లీట్ ఓవర్ వ్యూ, ఫ్యూచర్ స్కోప్ అండ్ రిటర్న్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ అన్ ఈటీఎఫ్? ఆల్రెడీ ఈటీఎఫ్ అంటే ఏంటి ఫస్ట్ వీడియోలో మాట్లాడి, ఈరోజు ఇక్కడ కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడుకుందాం. సో ఈటీఎఫ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈజ్ ట్రేడెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్, సిమిలర్ టు స్టాక్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఈటీఎఫ్లు కూడా. సో ఇవి ఎక్కడ హోల్డ్ చేస్తారంటే వీళ్ళు ఎక్కువ స్టాక్స్, బాండ్స్, కమోడిటీస్ అండ్ ఎయిమ్ టు రిప్లికేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ ఇండెక్స్, సెక్టార్ అండ్ అసెట్ క్లాసెస్. ఇప్పుడు నేను చెప్పా కదా, ఒక ఇండెక్స్ యొక్క డూప్లికేట్, ఒక ఇండెక్స్ యొక్క రిప్లికేట్ అన్నట్టు ఈటీఎఫ్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు నిఫ్టీ 50 ఉంటే నిఫ్టీ బీస్, అలా ఐటీ ఉంటే ఐటీ సెక్టార్ ఉంటే ఐటీ బీస్, ఇలా ఉండేవి రిప్లికేట్ అన్నట్టు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నాం కాబట్టి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకు క్రియేట్ చేసిన ఆపర్చునిటీసే ఈటీఎఫ్. నెక్స్ట్, కీ ఫ్యూచర్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ గురించి మాట్లాడితే, మార్కెట్ లింక్డ్ పర్ఫార్మెన్స్. సో మార్కెట్ లింక్డ్ పర్ఫార్మెన్స్ అని ఎందుకు అంటున్నాం అంటే, మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా అయితే ఉంటుందో అలానే ఈటీఎఫ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో నిఫ్టీ 50 ఎలా ఉంటే నిఫ్టీ బీస్ ఉంటుంది, సెన్సెక్స్ కానీ, థిమాటిక్ సెక్టర్స్ అంటే ఐటీ కానీ, ఫార్మా కానీ, సో ఆటో కానీ, సో ఇలా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ లైక్ టెక్నాలజీ, ఎనర్జీ రిలేటెడ్ కానీ, ఇవి ఆ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటే అలానే పర్ఫామ్ చేస్తాయి అన్నట్టు. నెక్స్ట్, లోవర్ కాస్ట్. ఈటీఎఫ్ జనరల్లీ హ్యావ్ లోవర్ ఎక్స్పెన్సివ్ రేషియోస్ దాన్ మ్యూచువల్ ఫండ్స్కి కొంచెం ఎక్స్పెన్సివ్ రేషియో ఉంటుంది, బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ రేషియో ఉంటాయి, సమ్ డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. కానీ ఈటీఎఫ్కి ఒక స్టాక్ ఎలా ఉంటుందో అలాంటి ఛార్జెస్ మాత్రమే ఉంటాయి, అంతకు మించి వేరే డిఫరెంట్ ఛార్జెస్ ఏముండవు. నెక్స్ట్, లిక్విడిటీ. They can be bought and sold during market hours like stocks, providing more flexibility than mutual funds. ఇవి ఏం చేస్తామంటే, ఈ లిక్విడిటీ అనేది మనం లైవ్ మార్కెట్లో కొని అమ్మేసుకోవచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో కొని అమ్మలేము. ఈరోజు కొంటే 2 days తర్వాత మీకు ఎన్ఏవి అసైన్ అవుతుంది, ఈరోజు అమ్మేస్తే 2 days తర్వాత మీకు అకౌంట్లోకి వస్తాయి. అంటే అది లాగింగ్ అన్నట్టు. ఇవి లైవ్ మార్కెట్లో చేసేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ. ఈటీఎఫ్ హోల్డింగ్ ఆర్ డిస్క్లోజ్డ్ ఆన్ డైలీ బేసిస్. సో ఇప్పుడు నువ్వు లైవ్గా మార్కెట్ ఎలా ఉంటుందో అలానే చూస్తావు, కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా ఉండవు. ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్, డైవర్సిఫికేషన్. సిన్స్ ఈటీఎఫ్ రిప్రజెంట్ ఏ బాస్కెట్ ఆఫ్ అసెట్స్, దే రెడ్యూస్ ఎక్స్పోజర్ ఆఫ్ ఇండివిజువల్ స్టాక్ రిస్క్. నేను చెప్పా కదా, ఒక స్టాక్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ముందు వీడియోలో చెప్పా, ఒక స్టాక్ మీద చేయట్లేదు, ఎంటైర్ సెక్టార్ మీద చేస్తున్నాం. సో ఒక స్టాక్ పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోయినా రిమైనింగ్ బంచ్ ఆఫ్ బాస్కెట్లో పెడుతున్నాం కాబట్టి రిమైనింగ్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఈ ఈటీఎఫ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఇన్ ఇండియా. అసలు ఈటీఎఫ్స్లో ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి అనే వాటి గురించి మాట్లాడదాం. సో ఈక్విటీ 1, బాండ్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ 2, కమోడిటీస్ 3, థెమాటిక్ అండ్ సెక్టోరియల్ 4, ఇంటర్నేషనల్ ఈటీఎఫ్, బ్యాంకింగ్ అండ్ పిఎస్సి. సో మీకు ఇవి ఈక్విటీ వే అంటే అర్థమవుతుంది, నిఫ్టీ 50, సెన్సెక్స్ కానీ, సో ఐటీ, ఫార్మా,
దీనికి రిలేటెడ్. బాండ్ అంటే ట్రాక్ గవర్నమెంట్ లేదా కార్పొరేట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఈటీఎఫ్లు ఉంటాయి. నెక్స్ట్ కమోడిటీస్, గోల్డ్ ఆర్ సిల్వర్ అలా ఉంటుంది. నెక్స్ట్ థిమాటిక్, ఫోకస్ ఆన్ ఐటీ, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కూడా ఉంటాయి. S&P 500 ఈటీఎఫ్, ఇది బేసికల్గా మోతీలాల్ వాళ్ళ దగ్గర ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకా మీకు గ్రోలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది ఈ ఈటీఎఫ్లో. మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మీకు వస్తాయి. బ్యాంకింగ్ అండ్ PSU ఈటీఎఫ్. సో మీకు పబ్లిక్ సెక్టార్ గురించి తెలిసిందే, పబ్లిక్ సెక్టార్ రిలేటెడ్గా ఈటీఎఫ్ సపరేట్గా ఉంటాయి అన్నట్టు. సో ఇది అది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈటీఎఫ్స్. సో ఈటీఎఫ్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనే వాటి గురించి మాట్లాడితే, కాస్ట్ ఎఫెక్టివ్. సో కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ ఇదేంటంటే తక్కువ కాస్ట్లో మనం గెయిన్ చేసేసుకోవచ్చు, ఎక్కువ రిటర్న్స్ వస్తే తక్కువ కాస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ ట్రేడింగ్. సో ఈ ట్రేడింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం లైవ్ మార్కెట్లో స్టాక్స్ ఎలా చేస్తున్నామో అలానే. సో బాట్ అండ్ సోల్ ఇమీడియట్గా కొనేసుకుంటాం, అమ్మేసుకుంటాం. నెక్స్ట్ ట్యాక్స్ ఎఫిషియెంట్. కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కొంచెం ట్యాక్సెస్ కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్, స్లాబ్స్ ఉంటాయి కదా మనకి, ఏవైతే లాంగ్ టర్మ్ గెయిన్స్, షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉంటాయో వాటి కిందకి వస్తుంది. సో ఎక్స్పెన్సివ్ రేషియోస్ అలాంటివి ఉండవు. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. సో మీరు ఏంటంటే ఎట్ ఎనీ టైం కంపోజిషన్ ఎట్ ఎనీ టైం, సో మీ పోర్ట్ఫోలియోను ఎట్ ఎనీ టైం చూసుకోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా ఉండదు, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. సో అసలు మరి ఎలా నమ్మాలి ఈటీఎఫ్స్ కూడా ఫ్యూచర్ ఉంటుంది అని ఎలా నమ్మాలి అంటే, సో మీరు ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఈటీఎఫ్ చార్ట్ చూపిస్తాం మీకు. ఈటీఎఫ్ చార్ట్స్ లాస్ట్ 5 to 10 years నుంచి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, లేకపోతే జస్ట్ లాస్ట్ 5 years కరోనా తర్వాత నుండి ఈటీఎఫ్లు ఎంత పర్ఫామ్ చేసావో నేను చార్ట్లో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు షాక్ అయిపోతాడు. వాటి వాల్యూమ్ అనేది చాలా హ్యూజ్గా పెరుగుతుంది, ఎందుకంటే జనాలకి అవేర్నెస్ వస్తుంది. ఈటీఎఫ్ అనేది కొంచెం రిస్క్ ఫ్రీ, మార్కెట్ వొలటాలిటీ ఉన్న, మళ్ళీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేసి యావరేజ్ చేసుకుంటే కొంచెం మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి అన్న ఆలోచనతో ఉండడం వల్ల ఎక్కువగా ట్రెమెండస్ గ్రోత్ వస్తుంది అన్నట్టు. చూడండి, ఈటీఎఫ్ మార్కెట్ హ్యాస్ బిన్ ట్రెమెండస్ గ్రోత్ ఓవర్ ద పాస్ట్ డికేడ్ డ్యూ టు రైజింగ్ అవేర్నెస్, ఇంక్రీజింగ్ రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్, గవర్నమెంట్ బ్యాక్డ్ ఇనిషియేషన్. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే వాటిలో లిక్విడిటీ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. అలా వాల్యూమ్ పెరగడం వల్ల మనకి ఈ గ్రోత్ అనేది బీస్లలో, ఈటీఎఫ్లలో ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏముంది అంటే ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈటీఎఫ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అదొకటి మీరు మర్చిపోకూడదు. నెక్స్ట్ బాండ్స్ ఉంటాయి కదా, సావరన్ గోల్డ్ బాండ్, ఇవి కూడా, అండ్ గోల్డ్ ఈటీఎఫ్, ఇవన్నీ రావడం వల్ల జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, టోటల్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఈటీఎఫ్ ఈస్ క్రాస్డ్ 5 trillion ఇన్ 2023లో 5 trillion క్రాస్ అయిపోయింది. ఇది 2024, ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన ఇండియాలో ఇప్పుడిప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నారు, జనాలకు ఎక్కువ తెలియదు మార్కెట్స్ అంటే. కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ యూఎస్లో కంపేర్ చేస్తే మన వాళ్ళు జస్ట్ ఐ థింక్ 10% కూడా పాపులేషన్ డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి, కానీ అంతమంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో చేయట్లేదు తెలియట్లేదు. ఇప్పుడు కరోనా టైం నుంచి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ వచ్చేసింది. మీరు కూడా కొంచెం ముందే మేలుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ రిటర్న్స్ ఫ్రమ్ ఈటీఎఫ్ ఇన్ ఇండియా. సో నిఫ్టీ 50 కానీ, గోల్డ్ ఈటీఎఫ్ కానీ, బాండ్ ఈటీఎఫ్స్ కానీ ఎంత రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మామూలుగా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే 10 to 12% చేసేసుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ వస్తాయి. ఎప్పుడు ఎక్కువకి వస్తాయి మనం ఎప్పుడంటే, సో మార్కెట్ మూమెంట్ ఉన్నప్పుడు ఈ టైంలో ఈ గ్రోత్ తీసేసుకోవాలి. ఇక్కడ 30 to 40% కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. మీరు ఆటోబీస్ చూస్తే చూడండి, ఒకసారి హై రేంజ్లో ఉంటుంది. ఈ టైంలో మనం సెల్ చేసుకోవాలి, మళ్ళీ కరెక్షన్ వచ్చేసినప్పుడు ఎంటర్ అవ్వాలి. ఇలా చేసేసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. లేదు నేను లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసేసుకుంటే ఇయర్లీ 10 to 12% కంటే ఎక్కువ రావు. ఈవెన్ స్టాక్స్లో కూడా నాకు తెలిసి అలానే వస్తాయి. ఎందుకు అలా వస్తాయి అంటే అదేంది 100%, 200% పెరిగింది కదా, పెరుగుతుందండి, 100-200% వరకు పెరుగుతుంది. కానీ మళ్ళీ కరెక్షన్ వచ్చేసి ఈ హాఫ్ కంటే ఎక్కువ పడిపోద్ది మార్కెట్. మళ్ళీ ఇలా ఫ్లక్చువేషన్ అయిపోయి ఈ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా 10 to 12% అవుతుంది. అందుకే ఏదైతే అప్ మూవ్ వస్తుందో అప్పుడు తీసేసుకొని, నేను వీకెండ్ డిస్కషన్లో చెప్తా దాన్ని. నెక్స్ట్ ఈ సాటర్డే ఉంది కదా, వీకెండ్ డిస్కషన్లో ఒక వీడియో చేయాలి. హౌ టు క్రియేట్ కాంపౌండ్ అమౌంట్. మనం అమౌంట్ ఎలా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ కోసం క్రియేట్ చేసుకోవాలి, ప్రతిసారి అమౌంట్ రాదు కదా, దాని మీద ఒక టాపిక్ చేస్తా. ఓకే, నెక్స్ట్ బాండ్ ఈటీఎఫ్ కానీ. సో ఇవి కొంచెం బాండ్ ఈటీఎఫ్ రిటర్న్స్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫర్ స్టేబుల్ రిటర్న్స్, జనరల్లీ లోవర్ దాన్ ఈక్విటీ ఈటీఎఫ్ బట్ లెస్ వొలటాలిటీ, ఐడియల్ ఫర్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్. ఎవరైతే రిస్క్ ఫ్రీ అనుకుంటున్నారో వాళ్ళు బాండ్లో పెట్టేసుకుంటారు. ఐ థింక్ 7 to 8% వస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ఇండియా. సో ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ఈటీఎఫ్ ఇన్ ఇండియా. ఆ తర్వాత దీంట్లో మాట్లాడుకుంటే అసలు ఎందుకు ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది అని మనం ఎలా మాట్లాడుకోగలం అనుకుంటే,
గ్రోయింగ్ ప్రిఫరెన్స్ ఫర్ ప్యాసివ్ ఇన్వెస్టింగ్. సో ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కోసం జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అదొకటి ఆలోచించాలి. ఇంట్రడక్షన్ ఆఫ్ థిమాటిక్ అండ్ ఈఎస్జీ ఈటీఎఫ్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ థిమాటిక్ మీన్స్ మనం ఐటీ కానీ అలాంటి ఆలోచించాం కదా, ఐటీ ఫార్మా సెక్టార్లో అవ్వడం వల్ల ఒక సింగిల్ స్టాక్లో పెట్టడం కంటే ఎంటైర్ సెక్టర్లో పెట్టుకోవడం చాలా బెస్ట్, కానీ అందులోకి ఈటీఎఫ్లోకి వస్తున్నారు. న్యూ ఈటీఎఫ్ ఫోకసింగ్ ఆన్ ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్ క్రైటీరియా లైక్లీ టు గెయిన్ పాపులారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, నెక్స్ట్ ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఈటీఎఫ్ తీసుకొచ్చారనుకోండి, దాంట్లో పెట్టేసుకున్నారు. డిజిటల్ ఎక్కువగా డిజిటలైజేషన్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి డిజిటల్ ఈటీఎఫ్ వచ్చేసింది అనుకోండి, దాంట్లో పెట్టేసుకున్నారు. టాటా వాళ్ళది ఒక మ్యూచువల్ ఫండ్స్ ఉంది, డిజిటల్ ఈటీఎఫ్ సంథింగ్ ఏదో. సో ఆ డిజిటల్ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఈటీఎఫ్ ఒకసారి వస్తే ఆ ఈటీఎఫ్ను కూడా మనం ప్లాన్ చేసేసుకుంటున్నాడు. గవర్నమెంట్ పుష్ కొన్ని వాళ్ళు కూడా కొన్ని బాండ్స్ తీసుకొచ్చేసి, బాండ్ ఈటీఎఫ్ తీసుకొచ్చి జనాలకి ఇంట్రెస్ట్ చూపించేసి, ఎందుకంటే గవర్నమెంట్కి ఏమొస్తుంది అంటే డబ్బులు వస్తే వాటిని దాని నుంచి వచ్చే ట్యాక్సెస్ కానీ అవి మనకు బెటర్గా వాళ్ళ గవర్నమెంట్కి యూజ్ అవుతాయని వాళ్ళ ప్లాను, మనకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా మన ప్లాన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ రిటైల్ పార్టిసిపేషన్ విన్నాం ఆల్రెడీ. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ యాక్సెస్. గ్లోబల్ మార్కెట్ కూడా మనం యాక్సెస్ ఉందన్నట్టు ఈటీఎఫ్లో చేసేసుకోవడానికి. మీరు ఐఎన్డి మనీ చూసినా కూడా, సో గ్రో చూసినా, ఎక్కడ చూసినా మామూలుగా ఏదైనా బ్రోకర్ ఉంటే దాంట్లో టైప్ చేయండి, మీకు వస్తుంది. నెక్స్ట్ రిస్క్ అండ్ ఛాలెంజెస్. బేసికల్గా అంత పెద్ద రిస్క్లు ఏముండవు, మార్కెట్ వొలటాలిటీ ఉన్నప్పుడు తప్ప. ఈటీఎఫ్లో నేను చూసింది అయితే చాలా వరకు జస్ట్ నా ఒపీనియన్ ప్రకారం అంత రిస్క్ ఏముండదు. మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం రిస్క్ కంపల్సరీ ఉంటుంది. చెప్పే కదా స్టార్టింగ్ వీడియో ఎంటైర్ ఇండియా మొత్తం పోతే అప్పుడు మాత్రం ఈటీఎఫ్లో పాడిపోతాయి. ఎందుకంటే ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ రిప్లికా, అంటే ఇండెక్స్ ఉంటుందంటే ఈటీఎఫ్ ఉంటుంది, ఇండెక్స్ లేదు అంటే ఈటీఎఫ్ ఉండదు అన్నట్టు. అది నేను ఆలోచించేది. అది ఎంటైర్ ఐటీ సెక్టార్ మొత్తం పోతే, అంటే అన్ని ఐటీ కంపెనీలన్నీ పోతే, లేదా ఐటీ ఫార్మా కంపెనీస్ అన్ని పోయినప్పుడు మాత్రమే ఈటీఎఫ్లు దానికి రిలేటెడ్ థిమాటిక్ ఈటీఎఫ్లు పోతాయి అన్నట్టు. అంతకు మించి అంత ఈజీ కాదు. మామూలుగా వస్తే కరెక్షన్స్ వస్తాయి, ఆ కరెక్షన్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటాం, మళ్ళీ గ్రో అవుతుంది, ఫైనల్గా బెటర్గా ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా కరెన్సీ ఎర్రర్స్ అనేవి ఇంటర్నేషనల్గా యూజ్ అవుతాయి. లిక్విడిటీ ఇష్యూస్ మేజర్ థింగ్. ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ఈటీఎఫ్లో మీరు పెడుతున్నారు అని చాలా ఇంపార్టెంట్. లిక్విడిటీ వాల్యూమ్ లేని వాటిలో పెట్టకూడదు, ఎందుకంటే మూమెంట్ ఉండదు. ఎంత వాల్యూమ్ ఉంటే అంత ఈటీఎఫ్లో పర్ఫెక్ట్గా ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. వాల్యూమ్ లేని, లిక్విడిటీ లేని ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నెక్స్ట్ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్. బేసికల్గా మీరు ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు, వయా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏదైతే మీకు బ్రోకర్ ఉంటారో దాంట్లో చూడండి, దాంట్లో కంపల్సరీ ఉంటాయి. మామూలుగా స్టాక్లో సెర్చ్ చేస్తే, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, స్టాక్లో సెర్చ్ చేస్తే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీబీసీ అని కొట్టండి, మీకు రిలేటెడ్ ఐటీబీసీ వస్తాయంటే అలా ఉంటుంది అన్నట్టు. ఈటీఎఫ్లో ఎలాంటి బ్రోకర్ అయినా మీకు అక్కడ అవైలబుల్లో ఉంటాయి, నో ప్రాబ్లం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా కొన్ని బ్రోకర్లు క్రియేట్ చేస్తున్నారు, మీరు అది కూడా చూడొచ్చు అన్నట్టు. ఆ తర్వాత కన్క్లూజన్. అసలు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే రిస్క్ ఎక్కువ వద్దనుకుంటున్నారో, నాకు 10 to 12% సరిపోతుంది అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు బ్లైండ్గా ఈటీఎఫ్లో పెట్టేసుకోవచ్చు. అది ఎలా అంటే ప్రతిసారి యావరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ టైంలో బుక్ చేసేసుకొని ఈ టైంలో యావరేజ్ చేసుకోవాలి, లేదా ఈ టైంలో ప్రతిసారి వచ్చినప్పుడల్లా ప్రతిసారి యావరేజ్ చేసేసుకొని లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. ఇది మన వీడియో. నెక్స్ట్ వీడియోలో చార్ట్ చూపిస్తా, చార్ట్తో పాటు ఏ బ్రోకర్లో ఈటీఎఫ్లు ఎక్కడ ఉంటాయి చూపిస్తా. ఓకే, అలా నెక్స్ట్ ఇంకో 2 to 3 వీడియోస్లో మనం కంటిన్యూ చేసేసుకుందాం. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చితే అడగను నేను. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.